హలో అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ప్రతి ఒక్కటి కూడా నాకు చాలా సపోర్ట్ని ఇస్తుంది అనమాట. నేనైతే ఈరోజు శివరాత్రికి స్నానం చేద్దామని మార్నింగ్ 6:30కే నేను స్టార్ట్ అయిపోయాను. మాకు దగ్గరలో ఉన్న పులపాకైతే వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నాము. అయితే మేమైతే అక్కడ వాటర్ ఉంటాయి కదా, బాగుండిద్దని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళామన్నమాట. అయితే అక్కడ పార్కింగ్కి కానీ అంతా బాగానే ఉంది, ఏ ఇబ్బంది అయితే లేదు, ఫెసిలిటీస్ కూడా అంతా బాగానే ఉన్నాయి. అయితే నేను ట్యాప్ వాటర్ ఉండిద్దని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. నేనైతే నది స్నానం కదా చెయ్యొచ్చు, బాగుండిద్ది, ప్రతి సంవత్సరం అలా చేస్తాం కదా అని నేనైతే అనుకున్నా. కానీ అక్కడికి వెళ్ళి చూస్తే అనమాట అసలు ఏం లేదు, నా మొహంలో నీరసం తప్ప ఏమనిపించలేదు, ట్యాప్ వాటర్ తప్ప ఏదీ లేదు. అయితే ఇంకా వచ్చాం కదా, ఇంకా తప్పదు కదా అని చెప్పి ఆ ట్యాప్ వాటర్తోనే స్నానం చేసాము. అయితే ఇంకా స్నానం చేసాం, కానీ అలా నదిలో చేసుంటే నాకు సాటిస్ఫాక్షన్ ఉండేది. సరే అని చెప్పేసి ఇంకా మా అక్క వాళ్ళతో కనుక మంచిగా టైం స్పెండ్ చేసాము. మేమైతే ఒక ఫోటో అయితే తీసుకున్నాము. ఇంకా మా బంధువులు కూడా మేము ఎవరికాలు సపరేట్గా బైక్స్ మీద వెళ్ళామన్నమాట. మా పెద్దనాన్న వాళ్ళు ఏంటంటే మా పెద్దలకి బియ్యం, ధాన్యాలు, కూరగాయలు, ఆకుకూరలు అనేవి పెద్దలకి దానం ఇస్తారనమాట. అలా వాళ్ళు ఇచ్చేశారు. ఇంకా మేమైతే ఇంటికి రిటర్న్ అయిపోయాము. నేనైతే మధ్యాహ్నం ఫుడ్ వచ్చేసి మామూలుగా రైస్ తీసుకున్నాను. ఫాస్టింగ్ ఏమి ఉండట్లా, ఎందుకంటే నేను ఫీడింగ్ ఇస్తున్నాను కదా, నాకు 2 పిల్లలు, నాకైతే అది కుదరదు. అందుకని చెప్పి నేనైతే ఫాస్టింగ్ ఏమి ఉండట్లా, లైట్గా పల్వా రైస్ అయితే తీసేసుకుంటున్నాను. నాన్ వెజ్ ఏం తినకూడదు కదా. ఇంకా మా బొడ్డోడైతే మంచిగా ఆడుకున్నాడు అనమాట. అసలు అయితే వాడి అరుపులు ఎంత గట్టిగా అరిచానంటే టాప్ లేచిపోయింది అన్నట్టు అరిశాడు. అయితే మా పిల్లోడైతే బాగా అల్లరి చేశాడనమాట. కానీ బాగా ఆనందం అనిపించింది కదా, ఎంత అల్లరి చేసినా. పిల్లలు లేరు అని చెప్పేసి అంటారు, కానీ పిల్లలు ఉంటే అంతకన్నా ఎక్కువ ఇదిగా ఉండిద్ది ఒక్కోసారి. కానీ ఏదైనా సంతోషమైన బాధ అయినా వాళ్ళతోనే. నేనైతే ఈవినింగ్ ఇంకా రెడీ అయ్యాను అక్కడికి శివరాత్రికి వెళ్దామని. మాకైతే శివరాత్రి అంటే గుర్తొచ్చేది ఎలంకుదురు లాకులు అనమాట. విజయవాడ సరౌండింగ్ ఏరియాస్లో ఎలంకుదురే అంటారు శివరాత్రి అంటే. స్టార్టింగ్ మంచుతో చూసిందనమాట, చాలా బాగుంది. ప్రతి సంవత్సరం చేస్తారు ఇలాగా. మాకైతే ఇక్కడ లాకుల దగ్గర ప్రజెంట్ అసలు ప్రత్యేకత ఏంటంటే ప్రభలు అనమాట. ప్రతి ఒక్క ప్రభకి ఒక ప్రత్యేకత ఉండిద్ది, అంత బాగుండిద్ది. నేనైతే ఇక్కడ స్ట్రీట్ షాపింగ్ కూడా చేసేసాను, చాలా బాగున్నాయి బ్యాంగిల్స్. ఇది వచ్చేసి 20 రూపీసేనంట ఏ బ్యాంగిల్ సెట్ అయినా. నేను బయట అడిగిన వాటికి 180 రూపీస్ అన్నారు. నాకైతే ఇవి చాలా పర్లేదు అనిపించింది. అయితే ఇంకా ఇక్కడ వీళ్ళు డ్యాన్స్ వేశారనమాట. ఇది వచ్చి వాళ్ళ సంస్కృతి ప్రకారం చేశారు. దుర్గమ్మ వారి 9 అవతారాలు కూడా వీళ్ళు ఇక్కడ చూపించారు. చూసిన ప్రతి ఒక్కరికి కూడా అక్కడ గూస్ బంప్స్ వచ్చినాయి. ఆ మంటలతో చేయడం అనేది చాలా రిస్క్, కానీ ఈ జనరేషన్ వాళ్ళు తప్పకుండా చూడవలసింది. మన పిల్లలకి తప్పకుండా చూపించాలి, ఎందుకంటే ఉండే కొద్ది జనరేషన్లో వాళ్ళకి ఏం తెలీదు. ఇలాంటి చూపిస్తూ ఉంటేనే వాళ్ళకి ఒక భక్తి అనేది పెరిగిద్ది. జనరేషన్లో ఇలా ఉంటున్నారా, ఇలా దేవతలు ఇలా ఉంటారా అని చెప్పేసి ప్రతి అవతారం కూడా బాగా చూపించారు. కాళికాదేవి అవతారం చూస్తే కనుక నాకైతే నిజంగా చాలా ఇదనిపించింది, అంత బాగా చేశారనమాట. ప్రతి ఒక్క అవతారానికి కూడా బాగా ఉంది. అలాగే ఇక్కడ ప్రభలు కట్టే విషయంలో కూడా ఒక ప్రభ కట్టాలన్నా ఒక ఈవెంట్ అనేది ఇక్కడ చెయ్యాలన్న లాకుల దగ్గర ఆ ఈవెంట్ వెనకమాల ఎంతో కష్టం ఉంటుందన్నమాట. ఒక ప్రభ కట్టడానికి నెల రోజుల ముందే ప్రిపరేషన్ అవుతారు. ఏదన్నా ఈవెంట్ చేయాలన్నా వాళ్ళు ఎంతో ప్రిపరేషన్తో ఉంటారనమాట. అలాగా ఈవెంట్ చేస్తారు ఇక్కడ లాకుల దగ్గర. అంటే చాలా స్పెషల్ ఉంటుంది. విజయవాడ సరౌండింగ్ ఏరియాస్లో ఎలంకుదురు లాకుల దగ్గర చేసే శివరాత్రి అనేది చాలా స్పెషల్గా ఉంటుంది. మీరు కనుక విజయవాడ అయితే కనుక ఖచ్చితంగా వెళ్ళాలన్నమాట. సరౌండింగ్ ఏరియాస్ నుండి కూడా బాగా చేస్తారు, అంత బాగా జరుగుతుంది. ఇక్కడ కాళికాదేవి అవతారం చేసేటప్పుడు ఫైర్ అనేది వచ్చింది. నిజంగా అది ఎంత రిస్క్తో కూడింది, అయినా కానీ వాళ్ళు అసలు చేసేటప్పుడు ఎంతో భక్తితో చేస్తారనమాట. నా వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.